సుప్రీంకోర్టు గతంలో డివిజన్ బెంచే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టులకి చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఎవరైనా అధికారి తప్పు చేస్తే రిటర్న్గా తీసుకోండి, ఆ తర్వాత అది తప్పని మీరు నిర్ధారణ అయితే జడ్జిమెంట్ ఇచ్చేయండి. అంతేగాని స్కూల్లో పిల్లల్ని పిలిచినట్టు లేదంటే కార్యనిర్వాహక వ్యవస్థ మీద న్యాయశాఖ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం మన ఎదురుగుండా వచ్చి నుంచోమనినో చేతులు కట్టుకోమనో పనిష్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తప్పు చేస్తే శిక్షించండి, కానీ వాళ్ళని పిలిపించి మాట్లాడటం, మా ఎదురుగుండా వచ్చి అటెండ్ అవ్వాలని చెప్పడం కరెక్ట్ కాదు అనేసి అనేక దఫాలు దాదాపు 3 బెంచీలు జడ్జిమెంట్ ఇచ్చినాయి. బట్ హైకోర్టులు సుప్రీంకోర్టులో జడ్జిమెంట్లనే పట్టించుకోవట్లేదు. తాజాగా రావత్ ఏదైతే బిల్లులు చెల్లించలేదంటూ చెల్లించాలి, లేకపోతే కనుక మా ఎదురుగుండా రావాలి అని ఆదేశించింది కోర్టు. అక్కడ బిల్లులు అన్నటువంటిది కోర్టులో వేసిన వాళ్ళ వరకు చెల్లిస్తే కోర్టులో వేయని వాళ్ళందరికీ ఎట్టా చెల్లిస్తారు? మరి వాస్తవంగా లైన్ బేసిస్ మీద, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ మీద, ఫస్ట్ ప్రాజెక్ట్ పూర్తి చేసిన వాడికి ఫస్ట్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే దాన్ని ఛాలెంజ్ చేస్తే ప్రభుత్వం మీదనే చర్య తీసుకోవచ్చు. అలా కాకుండా కోర్టుకి అటెండ్ అయిన, కోర్టుకి అప్పీల్ చేసిన వాళ్ళ వరకు డబ్బులు ఇచ్చేసేయమని చెప్పి కోర్టులు ఆదేశించడం, దానికి ఇవ్వలేదని చెప్పి అధికారులు మందలించడం, అధికారులు చేత ఇప్పించడం, ఈ మధ్యన కోర్టులు పని చివరికి అదేంటంటే బిల్ సెటిల్మెంట్ అన్నటువంటి కోసం కోర్టులకు ఎక్కేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. ఇప్పుడు తాజాగా రావత్ ఎవరైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారి అటెండ్ కాలేదు కాబట్టి 4 వారాల గడువు ఇచ్చి ఈ దఫా అటెండ్ అయి తీరాలన్నటువంటిది తేల్చి చెప్పింది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి.